కౌటిల్య శాస్త్రంలో 3వ అధ్యాయంలో అధికరణం 1లో 18వ గురించి తెలుసుకోబోతున్నాం. వ్రాసిన తర్వాత వానిని పరిశీలించవలెను. వ్రాయబడిన వాదనమును వదిలి మరి ఒక వాదమును ఆశ్రయించిన వాడు మొదట చెప్పిన దానితో తర్వాత చెప్పిన దానిని సమన్వయం చేయలేని వాడు. ఎదుట పక్షమును వాని ఆక్షేపమును గాని మాటను ఆక్షేపించి నోరు మూసుకొని ఉండువాడు. ఒక మాట చెప్పి దానికి సాక్ష్యం తేలేనివాడు. బలము లేని సాక్ష్యమును తెచ్చువాడు. సాక్ష్యమును చూపించలేనివాడు. అడిగిన సాక్ష్యమునకు బదులు మరొక దాన్ని తెచ్చినవాడు. ఎదుటివాడి సాక్ష్యం తెచ్చినప్పుడు అది అలాగు కాదు అని ప్రత్యాఖ్యానం చేయువాడు. సాక్షులు రుజువు చేసిన దానిని కాదని చెప్పువాడు. సాక్షులతో మాట్లాడకూడని చోట మాట్లాడువాడు. ఇటివాని వాదము కట్టివేయదగినది. దావా కొట్టివేసినప్పుడు దావా మొత్తములో 5వ వంతు దండము. స్వయముగా ఒప్పుకొన్న వానికి 10వ వంతు దండము. నౌకరమునకు వేతనము పణములో 8వ వంతు. దారి భత్యము ధరలను అనుసరించి ఉండవలెను. ఓడిపోయిన వాడు ఈ 2 ఖర్చులను భరించవలెను. కలహము నందు సహాయం నందు సార్ధవాహ సముదాయములందు తప్ప అభియుక్తుడు ప్రతిభియోగమునకు చేయకూడదు. అభియుక్తునిపై మరి ఎవడు గాని అభియోగము తేకూడదు. ప్రతివాది చెప్పిన సమాధానముకు ఆ దినమే వాది తిరుగు సమాధానము చెప్పి నిపక్షమున దావాను కట్టివేయవలెను. ఎలయన ఏది చేయవలెను మొదట నిశ్చయించుకున్నవాడు వాది గాని ప్రతివాది గాని కాదు. ప్రతివాది సమాధానం చెప్పినప్పుడు 3 రోజులు గాని 7 రోజులు గాని వాయిదా ఇవ్వవచ్చును. అటు తర్వాత 3 పణములకు తక్కువగా 12 పణములకు మించగా దండము విధించవలెను. 3 పక్షములు దాటిన తర్వాత సమాధానం చెప్పిన వాడు అతనిపై ప్రోక్త దండమును విధించి ప్రకరణమును మినహాగా అతని ఆస్తి నుండి వాదికి పరిహారం ఇవ్వవలెను. పారిపోయిన ప్రతివాదికి కూడా ఇదే దండము. వాది పారిపోయిన పక్షమున వెంటనే దావాను కొట్టివేయను. సాక్ష్యం ఇచ్చి చనిపోయిన వాని సాక్ష్యము వ్యవహారమునందు వాని సాక్ష్యము సారహీనములు. గెలిచిన వాది దండమును చెల్లించి ప్రతివాదం చేత పనిచేయించుకొనవచ్చును. లేదా ప్రతివాద తాకట్టు పెట్టుటకు అంగీకరించవచ్చును. బ్రాహ్మణుడు తప్ప తక్కినవాడు రక్షలచే రక్షించబడినవాడై పనిచేసి నష్టపరిహారము నిచ్చుకొనవచ్చును. సర్వధర్మములకు నాశము సంభవించినప్పుడు ధర్మ ప్రవక్తుడై చతుర్వర్ణము చతురాశ్రములతో కూడిన ఈ లోకమును రాజు రక్షించుచున్నాడు. వివాద విషయమునకు ధర్మము, వ్యవహారము, చరిత్రము, రాజు శాసనము అనునవి 4 పాదములు. వీటిలో మందు దాగిన కంటే తరువాతి వాది బలవర్తము. వీనిలో ధర్మమునకు సత్యము, వ్యవహారమునకు సాక్షులు, చరిత్రమునకు పురుషులు, అభిప్రాయములు, శాసనమునకు రాజాజ్ఞ ఆధారములు. స్వధర్మమును నిర్వహించుచు ప్రజలను రక్షించు రాజు స్వర్గము సుఖము అనుభవించును. ప్రజలను రక్షించిన రాజు ధర్మ విరుద్ధముగా దండించు రాజు విపరీత ఫలమును అనుభవించును. కుమారుని ఎడల శత్రువుని ఎడల సమానముగా దోషమును అనుసరించి రాజు విధించు దండము కంటే ఇహార పరలోకమున రెంటిని రక్షించున్నది. ధర్మము, వ్యవహారము, సంస్థ, 4వది యగు న్యాయము. వీటిని అనుసరించి వివాదం పరిష్కరించు రాజు 4 దిక్కుల వరకు వ్యాపించి ప్రపంచమంతటిని జయించువాడు. ఆచారధారమైన వివాదం గాని వ్యవహారధారమైన వివాదం గాని ధర్మమునకు విరుద్ధమైనప్పుడు ధర్మమును బట్టియే దానిని పరిష్కరించవలెను. న్యాయ విషయమందు ధర్మశాస్త్రమునకు రాజసముతో వైరుధ్యముతో ఏర్పడినప్పుడు రాజశాసనమే ప్రమాణం. ఏలైనా అట్టి సందర్భంలో శాస్త్ర పాఠమునకు బలం ఉండదు. ప్రత్యక్షముగా చూచిన దోషము స్వయముగా ఒప్పుకున్న దోషము స్వపక్ష పరక్షములకు ప్రశ్న సమాధానములను విషయమున పొందిక హేతువాదము శపథము.
ఇవి వివాద పరిష్కారముకు సమాధానములు. మొదట చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి మధ్య వైరుధ్యము, సాక్షుల మాటల్లోని లోపము, కారాధికారి